నందమూరి నటసింహం బాలయ్య బాబు ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరొక వైపు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్బీకే 109 నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తన 109వ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో సర్వేంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది ఈ చిత్రం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే నెట్టింట బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ని షేక్ చేస్తుందని చెప్పాలి. డైరెక్టర్ ఈ బాబీ ఈ సినిమాలో బాలయ్య బాబును పొలిటీషియన్ గా చూపించబోతున్నారట. ఇందులో బాలయ్య బాబు 2 పాత్రలు కనిపించబోతున్నారు. అందులో ఒక పాత్ర పవర్ఫుల్ గా ఎమ్మెల్యేగా కనిపించబోతున్నారని సమాచారం. సరిగ్గా ఏపీ ఎలక్షన్స్ వేళ ఇలాంటి వార్త ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఎన్బీకే 109 చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ అయితే ఖరారు కాగా ఈ టైటిల్ కూడా మార్చే అవకాశాలు అయితే ఉన్నాయట. ఈ సినిమా కథకు తగ్గట్టుగా సేనాని అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. మరి కీలక పాత్రలో బాలయ్య బాబు బాబీ కాంబినేషన్ లో ఎన్బీకే 109 చిత్రంలో స్టార్ కాస్టింగ్ కూడా భారీగా ఉండబోతుంది. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ చౌదరి అయితే కనిపించబోతున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ అయిన ఉర్వశి రౌటేలా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే యానిమల్ మూవీలో విలన్ గా అదరగొట్టిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబీ డియోల్ కూడా మెయిన్ విలన్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా మరొక మలయాళ నటుడు సైంటమ్ చాకో సైతం కూడా ప్రతి కథానాయకుడు పాత్ర చేస్తున్నారు. ఇంత భారీ స్టార్ క్యాస్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ఇంతటితో ఆగిందంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చి కీలకమైన మాస్ సన్నివేశాల కోసం సాయి పల్లవి కూడా కొద్ది నిమిషాలు కనిపిస్తారట. ఇది ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అని చెప్పాలి. సినిమా పైన రోజు రోజుకి కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అఖండ, వీరసింహారెడ్డి, బాలయ్య బాబు, భగవంతి కేసరిని మించిపోయే విధంగా ఈ ఎన్బీకే 109 చిత్రం భారీటి నమోదు చేసే విధంగా ఉంది. మరి ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కాబోతుంది కాబట్టి ఈ సినిమా నుండి మేలో అఫీషియల్గా భారీ అప్డేట్ రాబోతుందని సమాచారం. మరి ఈ సినిమా 1వ రోజున ఎన్ని వందల కోట్ల వసూలు చేస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సినీలైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.